అందరికీ నమస్తే అండి. మన వార్తాపత్రికలు అంటే మీడియాలు పార్టీలకు అనుకూలంగా ఉన్నమాట వాస్తవమే. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఈ అనుకూలంలో కూడా సాక్షి లాంటి పత్రిక అయితే పూర్తిగా వైసీపీ కరపత్రంగా పనిచేస్తుంది. సో వాళ్ళు పచ్చి అబద్ధాలే రాస్తారు, మ్యాక్సిమం అబద్ధాలే రాస్తారు, అభూత కల్పనలో రాస్తారు. పూర్తిగా వాళ్ళు రాసే ప్రతి వార్త వైసీపీకి అనుకూలంగా ఉండాలి, టీడీపీకి జనసేనకి నెగిటివ్గా ఉండాలనే చూస్తారు. సరే, అది వాళ్ళ సొంత పత్రిక, జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక కాబట్టి దాన్ని ప్రారంభించింది రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళే కాబట్టి, దాని మేనేజ్మెంట్ వాళ్ళే కాబట్టి, దానిలో వాటాలు వాళ్ళకే ఉన్నాయి కాబట్టి వదిలేద్దాం. అది వాళ్ళ కరపత్రం, వాళ్ళ సొంత డబ్బా పత్రిక. ఈనాడు తెలుగుదేశం పార్టీ సొంత పత్రిక కాదు, తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రిక. సో తెలుగుదేశం పార్టీకి పాజిటివ్గా ఉండే పత్రిక. అయితే ఈనాడులో అబద్ధాలు రాయడం చాలా అరుదు, తప్పులు రాయడం చాలా అరుదు. ఎందుకంటే నేను అందులో పనిచేసి వచ్చాను కాబట్టి అందులో స్క్రూట్ని ఎంత జాగ్రత్తగా చేస్తారు, పరిశీలన ఎంత జాగ్రత్తగా చేస్తారు, వడపోత ఎంత జాగ్రత్తగా ఉంటుంది, 1-2 సార్లు పరిశీలించి చాలా జాగ్రత్తగా ఇస్తారు వార్తలు. అంత ఈజీగా అబద్ధాలు అచ్చు వేయరు. అలా అబద్ధాలు అచ్చు వేస్తే వివరణ ఇవ్వడమో సవరణ ఇవ్వడమో ఏదో ఒకటి చేస్తారు. కానీ అటువంటిది ఈనాడు నిన్న ఒక అచ్చు తప్పు వేసింది, ఒక అబద్ధాన్ని ప్రచురించింది. చనిపోయిన వ్యక్తి బతికున్నట్టు అతని ఫోటోతో ప్రచురించింది. అది ఈనాడు చేసిన తప్పే. దాంతో వైసీపీ వాళ్ళు, సాక్షి వాళ్ళు దాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈరోజు సాక్షిలో ఒక పెద్ద వార్త వచ్చింది ఫస్ట్ పేజీలో, ఆత్మసాక్షిగా క్రెడిట్ చోరీ అని. అంటే చనిపోయిన వ్యక్తి ఫోటో తీసుకొచ్చి ఈనాడులో రాసి అది కూటమికి క్రెడిట్ ఇచ్చేలాగా, పాజిటివ్గా ఉండేలాగా ఒక వార్త రాశారు అని సాక్షిలో ఫస్ట్ పేజీలో రాశారు. అండ్ వైసీపీ సోషల్ మీడియాలో కూడా చాలామంది దాన్ని ట్రోల్ చేస్తున్నారు, ఈనాడు రాసిన తప్పుడు వార్తను ప్రచురిస్తున్నారు. సో ఇంతకీ విషయం ఏంటంటే, ఈనాడు నిన్నటి పత్రిక మీరు చూడొచ్చు. నిన్నటిది ఇదిగో నా దగ్గర పత్రిక ఉంది. నేను ఆన్లైన్లో మీకు న్యూస్ అనాలిసిస్ చెప్తూనే నేను ఇంటికి కూడా పేపర్ తెప్పించుకుంటాను. ఈ ఇంటికి పేపర్ తెప్పించుకునే క్రమంలోనే ఇదిగోండి, ఇది నిన్నటి పత్రికలో ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు. ఇంత గొప్ప ప్రాజెక్టు అవుతుందో అనుకోలేదు. చూసారా, ఈ ఫోటో చూడండి. మైలపల్లి ఎల్లాజీ చేపల కంచేరు, ఆ ఫోటో చూశారు కదా. ఇది నిన్నటి పేపరు, ఆదివారం ఆగస్టు 2, 2026 నిన్నటి పత్రికలో ఇది ఉంది. ఇది మీరు నేను నిన్న న్యూస్ అనాలిసిస్ వీడియో చేశాను, ఆ వీడియో కూడా మీరు పక్కన క్లిప్పింగ్ చూడండి. నిన్న న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోలో కూడా ఇదే ఫోటో ఉంది. అండ్ దీన్ని సాక్షి వాళ్ళు, వైసీపీ వాళ్ళు పట్టుకొని ఇతను నిజంగా చనిపోయిన మాట వాస్తవమే. ఇతను చనిపోయడానికి ఆధారం ఏంటంటే, గతంలో టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఇతను చనిపోయినప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్ళి నివాళులు అర్పించారు. ఇప్పుడు లోకం మాధవి గారు, ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యే, ఆమె గతంలో 2023లో ఈయన చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి నివాళులు అర్పించిన ఫోటో కూడా మీరు చూడొచ్చు. సో ఈయన చనిపోయిన మాట వాస్తవమే. కానీ ఈనాడులో ఎలా ఫోటో వేశారు? ఎక్కడో తప్పు జరిగింది, కూటమికి భజన చేయాలనుకొని, అనుకూలంగా రాయాలనుకొని ఎక్కడో తప్పటడుగు పడింది. దాన్ని సరిదిద్దుకోవడానికి ఈనాడు ఏం చేసింది తెలుసా? ఇదే ఈ పేపర్ మీరు ఈరోజు ఓపెన్ చేయండి, ఈనాడు.ఈనాడు అని ఈరోజు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి నిన్నటి డేట్ సెలెక్ట్ చేసుకొని నిన్నటి ఈ పేపర్, అంటే నిన్నటి ఈ పేపర్ నిన్న ఓపెన్ చేస్తే ఈ ఫోటో వచ్చింది, నిన్నటి ఈ పేపర్ ఈరోజు ఓపెన్ చేస్తే ఫోటో మారింది. ఆ వీడియో కూడా మీరు పక్కన చూడండి. ఫోటో వేరేది పెట్టారు. అంటే ఇతను చనిపోయాడు కాబట్టి ఇతని స్థానంలో వేరే ఫోటో పెట్టారు, పేరు మాత్రం ఇదే ఉంచారు. అంటే సాధారణంగా ఈ పత్రిక అంటే వెబ్ ఎడిషన్స్లో మార్పులు చేర్పులు చేసేసుకోవచ్చు. ఆన్లైన్ ఎడిషనే కదా, ఎంతసేపు డిజైన్ మార్చేసి అప్డేట్ చేసేయచ్చు వాళ్ళ చేతుల్లోదే. ప్రింట్ అయిపోయాక వెనక్కి తీసుకురాలేరు. వన్స్ అది ప్రింటింగ్ అయిపోయిన తర్వాత దాన్ని వెనక్కి మార్చలేరు, తీసుకురాలేరు. కానీ ఆన్లైన్లో మార్చేయచ్చు. అందుకే ఈనాడు వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా ప్రింటింగ్ అయిపోయిన అలా వదిలేశారు. వెబ్ ఎడిషన్లో మాత్రం మనం ఈవెన్ ఇప్పుడు మీరు చూసినా సరే ఈ ఫోటో ఉండదు, వేరే ఫోటో ఉంటుంది. నేను అది చెక్ చేశాను. అంటే ఇక్కడ ఈనాడు తప్పు చేసిన మాట వాస్తవమే, చనిపోయిన వ్యక్తి ఫోటో అచ్చు వేసిన మాట వాస్తవమే. దీనిలో ఈనాడు ఇంటెన్షన్ ఏంటి? అక్కడ రైతుల ఉద్దేశాన్ని, రైతుల ఆనందాన్ని తెలియజెప్పాలి అనుకుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు అనేది ప్రొజెక్ట్ చేయాలనుకుంది ఈనాడు. అలా చేసే క్రమంలో అక్కడ రిపోర్టర్ ఎవరో రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, తప్పుడు వార్త ఈనాడులో ప్రింట్ వేశారు. ఎంతైనా ఎవరు తప్పు ఇచ్చినా తప్పు ఈనాడు మేనేజ్మెంట్దే. దాన్ని ఇప్పుడు ఖచ్చితంగా సరిదిద్దుకోవడానికి వేరే వాళ్ళ ఫోటో వేశారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతోంది,
సాక్షి మీడియాలో ట్రోల్ జరుగుతోంది, వైసీపీ వాళ్ళు తెగ ఎత్తుకున్నారనమాట దానికి. సో దీనికి క్లియర్ కట్ అనాలిసిస్ చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. ఈనాడుది తప్పు ఉంది, దాన్ని ఈరోజు సరిదిద్దుకొని ఫోటో అయితే మార్చారనమాట. మీరు నిన్నటి ఈ పేపర్ ఈరోజు ఓపెన్ చేస్తే మీకు ఫోటో మారి కనిపిస్తుంది. థ్యాంక్ యూ.